ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అనే సినిమాని హనుమాన్కి సీక్వెల్గా చేయాలని అనుకుంటున్నాడు. ఇక సీక్వెల్ కోసం పాన్ ఇండియా స్టార్స్ను తీసుకుంటున్నాడు. ఆ సక్సెస్తో హనుమాన్ మూవీకి జై హనుమాన్ అంటూ సీక్వెల్ ప్రిపేర్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ మూవీకి మించి 100 రెట్లు భారీ స్థాయిలో జై హనుమాన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీపై తాజాగా ఓ బిగ్ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేయబోతుందట. మొత్తానికి జై హనుమాన్ చిత్రం టాలీవుడ్ నుంచి మరో సెన్సేషన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటి నుంచి ప్రచారం ఊపందుకుంది. గత ఏడాది సంక్రాంతి స్పెషల్గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. ఇక హనుమాన్ చిత్రంతో హీరో తేజ సజ్జాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జై హనుమాన్ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. ఆంజనేయ స్వామి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో జై హనుమాన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఒక్కో పాత్రకు ఒక్కో స్టార్ హీరోని తీసుకున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే జై హనుమాన్ సినిమాలో మొత్తం తెర నిండా హీరోలే కనిపిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తుండగా దీనిపై మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే హనుమాన్ క్యారెక్టర్లో స్టార్ హీరో రిషబ్ శెట్టిని తీసుకోగా మిగిలిన పాత్రల్లో ఎవరిని తీసుకుంటారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక హనుమాన్ చిత్రంతో హీరో తేజ సజ్జాతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.